ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో తన కేబినెట్లో ఏ మంత్రి ఏ స్థానంలో ఉన్నారు అనే విషయాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా వెల్లడించారు. డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్ లో మంత్రుల పనితీరు చదివి వినిపించారు. అయితే ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో 6వ స్థానంలో తాను ఉన్నట్లు చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఫైళ్లు వేగంగా క్లియర్ చేయాలని మంత్రులకు సూచించారు. ఈ లిస్టులో మొదటి స్థానంలో మంత్రి ఫారూక్ ఉండగా చివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 10వ స్థానంలో ఉంటే మంత్రి నారా లోకేష్ 8వ స్థానంలో, హోంమంత్రి వంగలపూడి అనిత 10వ స్థానంలో ఉన్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో తన కేబినెట్ లో ఏ మంత్రి ఏ స్థానంలో ఉన్నారు అనే విషయాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా వెల్లడించారు. డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్ లో మంత్రుల పనితీరు చదివి వినిపించారు. అయితే ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో 6వ స్థానంలో తాను ఉన్నట్లు చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఫైళ్లు వేగంగా క్లియర్ చేయాలని మంత్రులకు సూచించారు. ఈ లిస్టులో మొదటి స్థానంలో మంత్రి ఫారూక్ ఉండగా చివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, స్వప్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా అభివృద్ధి ధ్యేయంగా అడుగులు ముందుకేస్తా ఉన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్క అంశం కూడా తూచా తప్పకుండా ఏదైతే సూపర్ 6 అంశాలకు సంబంధించి హామీ ఇచ్చారో హామీ ఇచ్చిన వాటిల్లో ఇప్పటికీ 75% పూర్తి చేసి ప్రజల మన్నలను పొంది అడుగులు ముందుకేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరొక అడుగు ముందుకేశారు. ఇప్పటికీ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేల యొక్క ఆ పనితీరు గాని ఎమ్మెల్యేల గురించి గాని ర్యాంకులు ఇచ్చే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారిగా కూడా రాష్ట్రంలో అభివృద్ధి పదంలో ఆ భాగస్వాములు కావటం గాని అభివృద్ధి పదంలో అడుగులు ముందుకు వేయాలంటే గాని ప్రధానంగా ఒక పునాదిలాగా పనిచేసే రాష్ట్ర మంత్రులకి తొలిసారిగా ఆయన మెరుగుగా పనిచేసేందుకు కూడా వాళ్ళకి ర్యాంకులు కేటాయించారు. ఎవరి పనితీరు ఎలా ఉంది అనే దాని మీద ర్యాంకులు ప్రకటించడం ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం కూడా ఉద్వేగభరితంగా ఉత్కంఠంగా కూడా ఎవరు పనితీరు ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరా తీసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ లో మంత్రుల యొక్క పనితీరు, ఏ జిల్లాలో ఉన్న మంత్రి ఎంత పని చేశారు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్ని ఫైళ్లు క్లియర్ చేశారు, ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నారనే దాని మీద క్షుణ్ణంగా కూడా ప్రతి ఒక్క అంశం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యయనం చేసి మంత్రులకి తొలిసారిగా కొంతమేరకు ఎవరైతే మెరుగ్గా పనిచేసి వాళ్ళందరూ కూడా ర్యాంకులు కేటాయించిన పరిస్థితి ఉంది. దీనిలో భాగంగా ఆ ర్యాంకులు కేటాయించిన వారిలో ప్రప్రథమంగా చివరి నుంచిన వారు ఇరువురిని కూడా చంద్రబాబు నాయుడు మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆయన తెలిపిన పరిస్థితి ఉంది. దీనిలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు తనతో సహా మంత్రులు ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారన్న విషయాన్ని కూడా ఆయన బయట పెట్టారు. ముఖ్యంగా మంత్రులు తమ పనితీరు మరింత మెరుగుపరుచుకోవాలంటూ కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రుల గురించి ఆరా తీస్తున్నాననే విషయం కూడా తెలియపరిచిన పరిస్థితి. ముఖ్యంగా ఆ మంత్రులను ఏ పనితీరు ఎలా ఉంది, వాళ్ళ పనితీరుతో పాటు అడుగులు ఎలా ముందుకేస్తా ఉన్నారు, అడుగులు ముందుకేస్తున్న క్రమంలో వాళ్ళు చేసిన పొరపాట్లు మొత్తం కూడా వాళ్ళకు చెప్తూ ఆదేశిస్తూ కూడా అడుగులు ముందుకేపిస్తున్న పరిస్థితి అంటూ కూడా వాళ్ళకు మరొకసారి తెలియపరిచిన పరిస్థితి ఉంది. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ప్రత్యేకంగా కూడా వీటిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సందర్భాల్లో కూడా చర్చించిన పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క పనితీరు గాని వాళ్ళు చేసిన పొరపాట్లకు గాని క్లాస్ తీసుకొని వారికి వివరించిన ఘటనలు బొచ్చుడు కూడా ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళ పనితీరు మెరుగుపరుచుకోకపోతే ఉపేక్షించేది లేదని కూడా నారా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫైళ్లు క్లియరెన్స్ విషయంలో కూడా తన కేబినెట్ లో ఏ మంత్రి ఏ స్థానంలో ఉన్నారనే విషయాన్ని చంద్రబాబు నాయుడు స్వయంగా వెల్లడించిన పరిస్థితి ఉంది. డిసెంబర్ వరకు కూడా ఫైళ్లు క్లియరెన్స్ లో మంత్రుల యొక్క పనితీరు చదివి చంద్రబాబు నాయుడు స్వయంగా వినిపించిన పరిస్థితి ఉంది. అయితే ఫైళ్లు క్లియరెన్స్ విషయంలో
6వ స్థానంలో తానే ఉన్నట్లు కూడా తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైళ్లు వేగంగా క్లియరెన్స్ చేయాలని కూడా మంత్రులకు సూచించిన పరిస్థితిని. ఈ లిస్ట్ లో మొదటి స్థానంలో మంత్రి ఫరూక్ ఉండగా చివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నారు. అయితే ఇక ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ అధినేత సంచలన మంత్రి పవన్ కళ్యాణ్ 10వ స్థానంలో ఉండగా నారా లోకేష్ 8వ స్థానంలో, అలాగే హోంమంత్రి అనిత 10వ స్థానంలో ఉన్నట్లు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దీంతో ప్రజలలో కొంతమేర ఎవరైతే మంత్రులు ఆ జిల్లాల్లో పనిచేస్తున్న వాళ్ళ యొక్క ఆ పనితీరు కూడా ఎలా ఉందనే దాని మీద కూడా ప్రతి జిల్లాలో ఒక్కొక్క మంత్రికి ఒక మంత్రి శాఖ కేటాయించిన పరిస్థితి ఉంది. వాళ్ళ శాఖల యొక్క పనితీరు కూడా ఆ జిల్లాలో ప్రజలకి తెలిసే పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే గుంటూరు జిల్లాకి సంబంధించిన వారికి 8వ ర్యాంకు రాగా ఇలా ప్రతి జిల్లాకి సంబంధించిన వారికి ర్యాంకులు తెలియపరచడంలో వాళ్ళ పనితీరు ఇంకా మెరుగుపరుచుకొని పోటీతత్వం పెరిగి ఏదైతే విద్యార్థుల్లో సృజనాత్మకత కోసం కానీ అలాగే పోటీతత్వం పెరిగి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని పోరాడుతున్న పరిస్థితి ఉందో మంత్రులు కూడా ఖచ్చితంగా ప్రజలకు సంబంధించిన పనులు కానీ అలాగే రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన ఫైల్స్ లో కానీ వేగంగా పెంచి అభివృద్ధిలో చొరవ చూపుతారనే ఉద్దేశంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ర్యాంకులు తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఏర్పడింది. స్వప్న, అయితే నాగేశ్వరరావు తాను 6వ స్థానంలో ఉన్నానని సీఎం చెప్పడాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా స్వప్న, ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి తాను ప్రకటించిన ర్యాంకులలో తాను 6వ స్థానంలో ఉన్నట్లు కూడా ఆయన తెలిపారు. అలాగే తెలిపిన సందర్భంలో తన యొక్క పనితీరు గాని తన యొక్క ఫైళ్లకు సంబంధించిన పరిస్థితి గాని ఆయనే స్వయంగా చెప్పుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎవరైతే తన ముందు కూర్చున్న సహచర మంత్రులు గాని తన యొక్క కమిటీ గాని రాష్ట్రంలో ప్రథమంగా మంత్రుల అభివృద్ధి గాని మంత్రుల యొక్క పనితీరు మీద రాష్ట్ర అభివృద్ధి ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఆయనంతటా ఆయనే స్వయంగా మంత్రులకు చెప్పుకున్న పరిస్థితి ఉంది. తాను ఫైల్ క్లియరెన్స్ లో గాని పనుల్లో గాని ఇక మీదట ప్రత్యేక శ్రద్ధ చూపుతానని ప్రత్యేకంగా ఈ ఫైల్ గురించి రోజు కొంత టైం కేటాయిస్తారని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపిన పరిస్థితి ఉంది. అలాగే తనతో పాటు తన సహచర మంత్రులు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని క్షుణ్ణంగా గుర్తుంచుకొని ప్రతి ఒక్క ఫైల్ ని పరిశీలిస్తూ ప్రజలకు ఉపయోగపడే విధంగా స్వార్థాలకి దూరంగా ఉండాలంటూ కూడా చంద్రబాబు నాయుడు సూచించడం రాష్ట్రంలో ఇది ఒక కొత్త సంచలనం, ఒక కొత్త వరవడి అని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడుకి 6వ ర్యాంకు ప్రకటించడం పట్ల కూడా ప్రజలు చంద్రబాబు నాయుడు మీద హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. స్వప్న, అయితే పవన్ కళ్యాణ్ 10వ స్థానంలో ఉన్నారంటే వెనుకబడ్డారని అనుకోవచ్చా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పెద్ద సంచలనమైన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. స్వప్న, ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ పేరు వినపడంగానే ఇప్పటికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏ సభలు సమావేశాలు నిర్వహించినా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు వినిపించినా అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు వినిపించినా పెద్ద ఎత్తున కూడా ప్రజలందరూ చప్పట్లో కొట్టే పరిస్థితి ఉంది, వీలలేసే పరిస్థితి ఉంది. పవనిజం అని పెద్ద ఎత్తున జన సైనికులు కేకలు పెట్టే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా సోషల్ మీడియా మొత్తం కూడా మంత్రుల యొక్క పనితీరు అనగానే మొదట పవన్ కళ్యాణ్ ఏ స్థానంలో ఉన్నారని ఎతకటంలో ప్రతి ఒక్కళ్ళు ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో కూడా సోషల్ మీడియా వేదికగా ఫేస్బుక్ గానీ ట్విట్టర్ గానీ యూట్యూబ్ గానీ పవన్ కళ్యాణ్ స్థానం ఎంత అని ప్రతి ఒక్కళ్ళు ఎతుకుతున్నారని అంటే పవన్ కళ్యాణ్ మీద ఆంధ్రప్రదేశ్ లో ఎంత ప్రజలు ఆశలు పెట్టుకున్నారు, పవన్ పనితీరు ఏ రకంగా ఉందని చూడటంలో ప్రజలకు ఎంత ఆసక్తి ఉన్నదనేది తెలుస్తుంది. ఖచ్చితంగా ప్రస్తుతానికి ఏదైతే పవన్ కళ్యాణ్ గత వారం 10 రోజుల నుంచి కూడా వైరల్ ఫీవర్ తో స్పైకల్ కార్డ్ తో కొంత ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికలకు కూడా ఆయన వెళ్లకుండా దూరంగా ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ 10వ స్థానంలో ఉండటం మేరకు ఆంధ్రప్రదేశ్ లో కొంత మేరకు ప్రజలకు నిరాశను చెప్పుకోవాలి, కొంత మేరకు ఇది జనసైనికులకి బాధాకర అంశం అని చెప్పుకోవాలి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వచ్చే నారా చంద్రబాబు నాయుడు మరొకసారి ఏదైతే ర్యాంకులు వెల్లడించే సమయానికి పవన్ కళ్యాణ్ ముందుండాలని ఎప్పటి నుంచి ప్రజలందరూ గుళ్ళ కూడా జన సైనికులు వెళ్తారంటలో కూడా ఎటువంటి సందేహం లేని పరిస్థితి అయితే ఏర్పడుతుంది. స్వప్న, నాగేశ్వరరావు, అయితే ఏపీలోని పనితీరుపై ర్యాంకులు ఇవ్వడం మంత్రుల పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే మంత్రుల యొక్క పనితీరు ప్రధానంగా చూసుకుంటే గతంలో ఆ ఎమ్మెల్యేల యొక్క పనితీరు మీద చంద్రబాబు నాయుడు ర్యాంకులు విధించేవారు. వాళ్ళ యొక్క ఆ సమావేశాలు మహానాడు టీడీపీ మహానాడు జరిగినప్పుడు కానీ ఏదైతే ఆ టీడీపీ ఎమ్మెల్యేలకు సంబంధించి శిక్షణా తరగతులు కానీ ఆ బూత్ లెవెల్ సమీక్ష సమావేశాలు కానీ జరుగుతున్న తరుణంలో చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కళ్ళకు కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా వాళ్ళ యొక్క పనితీరు మెనుగు ఆ ప్రజలతో వాళ్ళ కలయిక గాని ప్రజల అభివృద్ధికి ఆ ఎమ్మెల్యేలు చేస్తున్న యొక్క తీరు విధానాన్ని కానీ ర్యాంకుల విధానాన్ని వెల్లడిస్తా ఉండేవాళ్ళు. ఈ మేరకు కొంత మేరకు ఒక ఎమ్మెల్యే చూసి ఒక ఎమ్మెల్యే పోటీ పడే తత్వం పెరిగిన పరిస్థితి అయితే గతంలో మనం చూసింది. అయితే ఇప్పుడు మంత్రుల యొక్క పనితీరు ఆ చంద్రబాబు నాయుడు తానే స్వయంగా ప్రకటించడం, తాను 6వ స్థానంలో ఉన్నాను తాను ప్రకటించుకోవడం పట్ల ఒక పక్క ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది. ప్రజలు ఎన్డీఏ కూటమిని బలంగా నమ్మటానికి ఇది కూడా ఒక ప్రధానంగా ఉపయోగపడే అస్త్రంలాగా కనపడతా ఉంది. అలాగే ప్రజలు కూడా ఖచ్చితంగా మంత్రుల యొక్క పనితీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటా ఉంటే ప్రజల్లో పార్టీకి ఏదైతే 3 పార్టీలు ఇటు పక్క ఎన్డీఏ కూటమిలోని ఆ టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఆ 3 పార్టీలకు సంబంధించిన మంత్రుల పనితీరు ఎలా ఉంది, ఎవరు ఎలా పనిచేస్తున్నారు, ఇంకా మెరుగ్గా పనిచేస్తే రాష్ట్ర అభివృద్ధికి ఖచ్చితంగా తోడ్పాటు చేయూతను అందిస్తారు. కాబట్టి ప్రజలకు కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క ర్యాంకుల విధానాన్ని తెలియపరిచినందుకు చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కళ్ళు అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని ఇలా తెలియపరచడం వల్ల మంత్రుల మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యంగా ఎన్డీఏ ఆ కూటమి మీద కూడా ప్రజలకి నమ్మకం ఏర్పడే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. స్వప్న. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.